ప్రభువానైనా నీకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మీ కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ప్రతి సీకటి ప్రభువుని కాల్చివేసేసి మీరు ఈ గుండె లోతులలో ఇప్పుడే మీరు నివసించాలి. వారిలో ఉన్నటువంటి ప్రతి చెడు నైత్యాన్ని ఏసునామములో మీరు తొలగించండి తండ్రి. మనసులో వేదన, ఆ భయాందోళన, ఆ యొక్క చికాకు ఏసునామములో తొలగిపోవాలి తండ్రి. యేసయ్య శక్తి కలిగిన నామం, యేసయ్య బలము కలిగిన ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలను తాగమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు కనికరం కలిగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఎవరు నశించి నరకానికి పోతే ఎంత మాత్రం ఇష్టం లేక ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడవయ్యా నీవు తండ్రి. ఎక్కడ 2-3 కూడి నీ నామంలో ప్రార్థన చేస్తే వారి మధ్యలో వచ్చి ఉంటానని చెప్పిన దేవానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలను దర్శించాలి. కుటుంబంలో ప్రభు రక్షణ కార్యము జరగాలి. ఏసునామములో రక్షణ కార్యము జరగాలి. ప్రతి శోధనలు వెళ్ళిపోవాలట. ప్రతి బలహీనత, ప్రతి బంధకాలు నజరేయుడైన యేసునామములో చెగిపోవాలటండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఈ కుటుంబంలో తండ్రి. ఈ కుటుంబంలో 4 మూలలను ఆవరించిన ప్రతి చీకటి కాలిపోవాలట. 4 మూలలు సంచరిస్తున్న ప్రతి చీకటి కాలిపోవాలట. ఏసునామములో నిర్మించాలి. ఏసునామములో గృహంలో ఏర్పాటు చేస్తున్న ప్రతిదీ సంబంధమైన ప్రతిదీ ఏసునామములో తొలగిపోవాలంట. ప్రతి శాతపడి చేస్తున్న నజరేయుడైన యేసునామములో మీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతిదీ కాలిపోవాలి చేస్తున్నామన్నట. వీరి మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి అంధకార క్రియలు తండ్రి నాయన వీరిని బంధించే ప్రయత్నం చేసిన ప్రతి చీకటి ప్రభావం నజరేయుడైన యేసు నామములో, శక్తి కలిగిన నామములో, బలము కలిగిన నామములో వీరిని అందరి